హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, కొంచెం హెల్త్ బాగోక కొంచెం ఈరోజు లేట్గా లేచాను. 4కి అలారం పెట్టాను కానీ లేగలేపాను. ఇంకా 5కి లేచి బయటకు వచ్చి కాస్త తుడుచుకొని ముగ్గులు పెట్టుకున్నాను. ఇంకా అందుకోసమే ముగ్గు పెట్టింది తుడిచేది వీడియో తీయలేదు. గుమ్మం ముందు పెట్టింది వీడియో తీశాను. ఇంకా అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేసి వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా బయట కడిగేసి ముగ్గులు పెట్టుకుని లోపలికి వెళ్ళి కాస్త రెడీ అయ్యి వచ్చాను. ఇంక ఇందాక మొక్కలు చూపించాను కదా, అవి నిన్న శుక్రవారం వీధిలోకి వచ్చాయి, తీసుకున్నాను. ఒక్కొక్కటి 100 రూపీస్ పడింది. 2 తీసుకున్నాను. ఒకటి మా పెద్దోడికి, ఒకటి మా చిన్నోడికి ఇష్టం అనమాట. ఇంకా అందుకోసం 2 మొక్కలు తీసుకున్నాను. ఆ 2 ఈ రోజు నాటుతారు వాళ్ళిద్దరూను. ఇంకా రెడీ అయిన తర్వాత డైరెక్ట్ కిచెన్ రూమ్లోకి వచ్చాను. ఇడ్లీ బ్యాటర్ నిన్న నైటే రెడీ చేసుకుని ఉంచుకున్నాను. ఇంకా దాన్ని ఇడ్లీలు పెట్టుకుంటున్నాను ఒకసారి కలుపుకొని. ఇంకా బ్యాటర్లో ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక సైడ్ పాలు పెట్టుకున్నాను, ఇంకో సైడ్ అయితే ఇడ్లీ పెట్టుకుంటున్నాను. ఇంకా చాలామంది అక్క మీకు మౌంటైజేషన్ అయ్యింది అని అడుగుతున్నారు. నాకు మినీ మౌంటైజేషన్ అయితే అయ్యింది. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, అది కూడా షార్ట్ వీడియోలతో అయ్యింది. ఒక వీడియో నాది 4.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనమాట. ఇంకా మనకు మినీ మౌంటైజేషన్ 30 లక్షల వ్యూస్ వస్తే అవుతుంది. ఇంకా అందువల్లే నాకు మినీ మౌంటైజేషన్ అయితే అయ్యింది. ఇంకా ఫుల్ మౌంటైజేషన్కి కాస్త దగ్గరలో ఉన్నది. అయిన తర్వాత నేను ఖచ్చితంగా వీడియోలో చెప్తాను నాకు ఫుల్ మౌంటైజేషన్ ఎలా అయ్యింది, ఎప్పుడు అయ్యింది అనేది. ఇంకా కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఒక సైడ్ పాలు, ఇంకొక సైడ్ అయితే ఇడ్లీ పెట్టుకొని బయటకు వచ్చి తులసంతలను కడుక్కున్నాను. నిన్న శుక్రవారం కడగలేదు, ఎందుకంటే ఉదయం లేచేతోడికి మేఘం వేసి కాస్త చినుకులు పడ్డాయి. మళ్ళీ పసుపు రాసి బొట్లు పెట్టేస్తే వర్షం పడితే పోతుందని ఇంకా రాయలేదు నిన్న. ఇంకా నాకు 4.5 lakh వ్యూస్ వచ్చాయి అన్నాను కదా, ఆ ఒక్క వీడియో కాదు ఇంకా చాలా వీడియోలకు వచ్చాయి. ఒక్కొక్క వీడియోకి 2 లక్షలు వచ్చాయి. మినీ మౌంటైజేషన్ కాస్త ముందే అవుతుంది అనుకున్నాను. సేమ్ అదే టైంలో కొంచెం సర్వర్స్ అన్ని ఇష్యూస్ వచ్చాయి కదా యూట్యూబ్ లోని, అందువల్ల కాస్త లేట్ గానే వ్యూస్ అన్ని యాడ్ అయ్యాయి. లేదంటే కాస్త ముందుగానే అయ్యేది మినీ మౌంటైజేషన్. ఇంకా బయటకు వెళ్ళి తులసితలకి పసుపు రాసి బొట్లు పెట్టాను. ఇంకా అందులోని వంట చేసుకోవడానికి కావాల్సిన కరివేపాకు ముందే తెంపుకున్నాను. పక్కింటి అమ్మాయి కూడా కావాలనింది. ఇంకా వాళ్ళ కోసం మా కోసం కాస్త ఎక్కువగానే తెంపాను. ఇంకా నేను బయట పని అంతా చూసుకుని వస్తేపటికి ఇడ్లీ రెడీ అయిపోయింది, పాలు కూడా మరిగిపోయి. ఇంకా పిల్లలకి సెకండ్ సాటర్డే స్కూల్ సెలవు కనుక వాళ్ళు స్కూల్కి వెళ్ళరు. మా హస్బెండ్ ఒకరే ఆఫీస్కి వెళ్తారు. ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పెడుతున్నాను. ఈ రోజు చట్నీ ఏం చేయను, ఇడ్లీ పొడి వేసుకుని తింటానన్నారు. మాక్సిమం మా ఇంట్లో ఇడ్లీ పొడి వేసుకుని తినడానికి ఇష్టపడతారు. ఇంకా అందులోనూ స్కూల్ టైం అప్పుడే చట్నీ అడుగుతారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇడ్లీ పొడి వేసుకుని తింటారు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పూజ గదిలోకి వచ్చాను. నిన్న మా వారు డ్యూటీ నుంచి వచ్చినప్పుడు ఈ రోజు పూజ కోసం పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు తీసుకుని వచ్చారు. ఇంకా వాటిని అన్ని తీసి ప్లేట్ లో పెట్టుకున్నాను. నాకు అంతో ఎంతో యూట్యూబ్ లో కొంచెమైనా ముందుకెళ్ళాలంటే అది 7 శనివారాలు పూజ వల్ల అని చెప్తాను. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నాను. నేను పూజ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా నేను అప్పుడు మొక్కుకున్నాను పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తే బాగుంటది అనేసి. కానీ పూజ మధ్యలోనే నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందుకే అన్నాను అంతో ఇంతో యూట్యూబ్ లో కాస్త ముందుకెళ్ళాలంటే అది 7 శనివారాల పూజ వల్ల, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అంటాను. మిగతా రోజుల్లో హెల్త్ బాగోపోయినా కాస్త ఊరుకుంటాను కానీ శనివారం ఊరుకోను, ఖచ్చితంగా పూజ చేసుకుంటాను. ఇంకా దేవుడి మళ్ళీ పువ్వులన్నీ అరేంజ్ చేసుకున్నాను. దేవుడి పటాలు పాత పువ్వులన్నీ తీసి కొత్త పువ్వులన్నీ పెట్టుకున్నాను. దాని తర్వాత మళ్ళీ వంటగదిలోకి వచ్చి ఇడ్లీ ఉడికిపోయింది కదా, అది చల్లారిపోయింది, అవి గిన్నెలోకి తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఈరోజు నైవేద్యం కోసం రవ్వ కేసరి చేస్తున్నాను. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. ఇంకా అది కాస్త వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకొని కిస్మిస్, జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను. ఇంకా 2 ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఒక గ్లాస్ రవ్వ తీసుకొని రవ్వ వేయించుకున్నాను. రవ్వ వేపే టైంలో కరెక్ట్గా కరెంట్ పోయింది, అందుకే కాస్త డల్గా ఉంది. నాకు కరెంట్ ఉంటేనే వీడియో తీయగలను వంటగదిలోని, లేదంటే తీయలేను. ఎందుకంటే అక్కడ కొంచెం డల్గా దిమ్ముగా వచ్చేస్తూ ఉంటది, మొత్తం అంతా చీకట్లా వస్తుంది, వీడియో క్లియర్ ఉండదు. అదే కరెంట్ ఉన్నదంటే లైటింగ్ వేరే అవసరం లేదు, జస్ట్ ఒక లైట్ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా రవ్వ వేగాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ లో 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ కి 3 గ్లాసులు వాటర్ వేసాను. ఇంకా వాటర్ వేసుకొని కాస్త మరిగిన తర్వాత యాలకులు దంచేసి వేసుకున్నాను. 2 యాలక్కాయలు దంచేసి వేసుకొని ఒక గ్లాస్ అయితే షుగర్ వేసుకున్నాను. ఇంకా షుగర్ వేసుకొని బాగా కలుపుకున్నాను కరిగేంత వరకు.
ఇంకా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ముందుగా వేపుకున్నాను కదా రవ్వ, ఆ రవ్వ అంతా వేసుకొని బాగా కలుపుకున్నాను. అది కాస్త దగ్గర పడిన తర్వాత కిస్మిస్, జీడిపప్పు వేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇంకా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అయితే స్వామివారికి నైవేద్యం కింద ప్లేట్లోకి తీసుకున్నాను ఫస్ట్. ఇంకా దాని తర్వాత పిండి ప్రమిద్ చేసుకున్నాను. పసుపు కలిపి పిండి ప్రమిద్ చేస్తాను కదా, ఇంకా అది చేసుకున్నాను. చేసుకుని నామాలు పెట్టుకున్నాను. మిగతా రోజుల కన్నా ఈ రోజు కాస్త ప్రశాంతంగా చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలకి స్కూల్ సెలవు కదా, హడావిడి ఏం లేదు. ఇంక అందుకే ఈ రోజు ఏం తొందరపడలేదు, నెమ్మదిగా చేసుకున్నాను పూజ అంతానా. ఇంకా ప్రమిద్ చేసుకుని దానికి నామం పెట్టిన తర్వాత దేవుడి సామాన్లన్నిటికి గంధం రాసి బొట్లు పెట్టుకున్నాను. దాని తర్వాత అక్షంతల్లో పసుపు నీళ్ళు వేసుకుని అక్షంతలు కలుపుకున్నాను గోవిందనామాల కోసం. గోవిందనామాలు అష్టోత్తరం ఖచ్చితంగా చదువుతాను. అష్టోత్తరం చదువుతాను, గోవిందనామాలు కూడా చదువుతాను, లక్ష్మీ అష్టోత్తరం చదువుతాను. ఇంకా చాలా మంది చాలా బాగా మెసేజ్ చేస్తున్నారు, మీరు చేసే పూజలు చాలా బాగున్నాయి, మీ వీడియోలు చాలా బాగున్నాయి అని. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కాస్త లేట్ అయినా సరే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా స్టాండ్ల గురించి అడుగుతున్నారు. కొందరు స్టాండ్ల మీద దీపం పెట్టొచ్చు అంటున్నారు, కొందరు ఏం పెట్టకూడదు అంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు నాకు. ఈ స్టాండ్లు అయితే నేను మీషోలో తీసుకున్నాను. నాకు 135 రూపీస్ పడింది. లింక్ కావాలంటే ఇస్తాను నేను. ఇంకా అన్నిటికీ బొట్లు పెట్టేసి అక్షంతలు కలుపుకొని దీపం వెలిగించుకున్నాను. ఫస్ట్ నూనె వేయాలన్నారు, అందుకోసం నూనె వేసి ఒత్తులు వేసుకున్నాను. ఇంకా దాని తర్వాత దీపం వెలిగించి దండం పెట్టుకున్నాను. ఇంకా రవ్వ కేసరి, అరటిపళ్ళు నైవేద్యం కింద పెట్టాను. కొబ్బరికాయ తీసుకొచ్చారు, అది కొట్టలేదు. సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు కొబ్బరికాయ కొడతాను. దీపం వెలిగించి హారతి ఇచ్చుకొని గోవిందనామాలు చదువుకుంటున్నాను. నాకు ఇక్కడ దేవుడి మూల పైన ఉన్నది, కాస్త ఇబ్బంది అవుతూ ఉంటది. పూజ చేసినంత సేపు నిలబడే ఉండాలి. గోవిందనామాలు గాని అష్టోత్తరం చదివినప్పుడు కాస్త ఇబ్బంది అయిపోతూ ఉంటది. ఇంకా నామాలన్నీ చదివేసి దండం పెట్టుకున్నాను. బయట తులసితల దగ్గర కూడా దీపం వెలిగించి పెడదాం అనుకున్నాను, కానీ గాలి వేస్తుంది. ఇంకా అగరవత్తులే వెలిగించి పెట్టాను. ఇంకా తులసితల దగ్గరికి దీపం తీసుకోండి దొరుకుతుంది అంటున్నారు. ఇక్కడ కోతులు పట్టుకుని వెళ్ళిపోతే తులసం దగ్గర ఏది ఉంచదు, అందుకోసం నేను తీసుకోవట్లేదు. ఇంకా అగరవత్తులు దూపం చూపించి అట్టిపళ్ళు పెట్టాను నైవేద్యం కింద. దాని తర్వాత లోపలికి వచ్చి ఇల్లు మొత్తం దూపం వేసుకున్నాను. ఖచ్చితంగా దూపం అయితే వేస్తాను. ఇంట్లో ఏ చెడు ఉన్నా పోతుంది, అందుకోసమే ఎక్కువగా దూపం వేసుకుంటాను. మీరు ఒకసారి వేసుకోండి, వారానికి ఒక్కసారి అయినా ఖచ్చితంగా వేయండి. అక్క ఎక్కువ గుమ్మం ముందు వేస్తున్నారు ఏంటని అడగొచ్చు. లోపలికి ఏ చెడు రాకన్నా గుమ్మం ముందే ఎక్కువ వేసుకుంటాను. ఇంకా అమ్మగారింటి దగ్గర నుంచి బొగ్గులు తీసుకురాకూడదని మెసేజ్ చేశారు, అది నాకు తెలియదు. అయినా నేను తీసుకొచ్చినప్పుడు అమ్మకు డబ్బులు ఇచ్చే తీసుకొస్తాను. కొన్ని ఉంటాయి కదా చీపుర్లు, ఇలాంటివి తీసుకురాకూడదు కదా, అప్పుడు అమ్మకు కొంచెం డబ్బులు ఇచ్చి తీసుకొని వస్తాను. వీటికి కూడా నేను డబ్బులు ఇచ్చాను. ఇల్లు మొత్తం దూపం వేసుకుని తులసితల దగ్గర కూడా వేసుకున్నాను. ఇంక ఈ రోజు మధ్యాహ్నం నుంచి శ్రావణ మాసం పనులు చేసుకుందాం అనుకుంటున్నాను. మా అమ్మను ఫోన్ చేసి అడిగాను శనివారం చేయొచ్చా అని. చెయ్యొచ్చనింది. ఇంక అందుకే ఈ రోజు మధ్యాహ్నం కొన్ని పనులు చేసుకుంటాను. ఇంకా రేపు సండే కదా, మిగతా పనులు రేపు చేసుకుంటాను. ధూపం వేసి లోపలికి వచ్చి దండం పెట్టుకున్నాను. దాని తర్వాత పిల్లలిద్దరికి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చాను. ఇంకిద్దరికి ఇడ్లీలు వేసి ఇడ్లీ పొడి వేసి ఇచ్చాను. మా వారైతే టిఫిన్ చేసి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయారు. పని అంతా అయిపోయాక టీ తాగాలి కదా, ఇంకా టీ పెట్టుకుంటున్నాను. ఈ టైం అయిపోతుంది టీ తాగడానికి. ఒక సండే మాత్రం వేరంగా తాగుతాను. ఇంక ఈ రోజు పిల్లలకి క్యారేజీలు లేవు. మా వారు ఒక్కరికే ఎందుకులే అని వద్దనేసారు. ఇంక మధ్యాహ్నం లంచ్కి వస్తానన్నారు. పప్పుచారు కోసం పప్పు పెట్టుకుంటున్నాను. పప్పుచారుతో కాంబినేషన్ వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఈ రోజు పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారు కనుక నేను పని స్టార్ట్ చేశానంటే కాస్త హెల్ప్ చేస్తారు, ఏదైనా ఇమ్మంటే ఇస్తారు. అందుకోసం ఈ రోజు చేద్దాం అనుకుంటున్నాను. పప్పు కుక్కర్లో వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేశాను. ఇదేనండి నా శనివారం మార్నింగ్ రొటీన్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కొంచెం వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.